ప్రత్యేక హోదాపై కాంగ్రెస్ డిక్లరేషన్ విడుదల. మోసం చేసేవాడే మోడీ అన్న షర్మిల. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ పాలిటిక్స్. గతంలో ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు దాన్ని అమలు చేసేది తామేనంటోంది. తిరుపతిలోని తారక రామ మైదానంలో ఏపీసీసీ ప్రత్యేక హోదా సాధన సభ నిర్వహించింది. దీనికి పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, కాంగ్రెస్ జాతీయ నేత సచిన్ పైలట్ సహా పలువురు సీనియర్ నేతలు హాజరయ్యారు. ఈ సభలో ఏపీకి ప్రత్యేక హోదాపై పీసీసీ చీఫ్ షర్మిల డిక్లరేషన్ ప్రకటన చేశారు. అధికారంలో వచ్చిన వెంటనే హోదాపై రాహుల్ తొలి సంతకం చేస్తారని ఆమె హామీ ఇచ్చారు. అలాగే 10 ఏళ్లు ప్రత్యేక హోదా అమలు చేస్తామన్నారు. ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కని, హోదాపై 3 నామాల వానికే మోడీ పంగనామాలు పెట్టాడని షర్మిల ఆరోపించారు. పంగనామాలు పెట్టిన మోడీ ఓ కేడీ అన్నారు. మోడీ అంటే మోసం. మోసం చేసేవాడే మోడీ అన్నారు. హోదా అడిగితే తల్లిని చంపి బిడ్డను వేరుచేశాడు అంటున్నాడన్నారు. నిజానికి తల్లి లాంటి ఆంధ్రను చంపింది మోడీయే అన్నారు. హోదా ఇవ్వకుండా రాష్ట్రాన్ని మోడీ చంపాడన్నారు. పోలవరం కట్టకుండా రాష్ట్రాన్ని చంపుతుంది మోడీనే అన్నారు. విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రాన్ని చంపింది మోడీనే అని, ప్రత్యేక హోదా ఇచ్చేవాళ్లు కావాలా? హోదాను తాకట్టు పెట్టేవాళ్లు కావాలా అని షర్మిలక్క ప్రశ్నించారు. కోమాలో ఉన్న కాంగ్రెస్లో నేను చేరింది కేవలం విభజన హామీల సాధన కోసమే అన్నారు. హోదా కోసం అరాట పడే వాళ్ల మధ్య, హోదాను తాకట్టు పెట్టే వారికి మధ్య జరుగుతున్న పోరాటం ఇది అని షర్మిల తెలిపారు. ప్రత్యేక హోదాతో పాటు వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపకు తీసుకువస్తానని హామీ ఇచ్చారు. షర్మిలక్క ప్రత్యేక హోదా తీసుకువస్తుంది అంటారా? లేదా కామెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ పొలిటికల్ న్యూస్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.